హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీ ముందుకైతే ఫుల్ స్క్రీన్లో కైన్మాస్టర్ యాప్ని ఉపయోగించి ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఎలా ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే సాంగ్ వినిపించట్లేదు, కానీ మీరు దీని సాంగ్తో సహా వినాలనుకుంటే నేను ఈ వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే పోస్ట్ చేశాను. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి వీడియో అయితే చూడండి, మీకు సాంగ్ ఏంటిది అనేది తెలిసిపోతుంది. వాటి యొక్క లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ వీడియోకి మీకు నచ్చిన సాంగ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ నేనైతే సాంగ్ వినిపించట్లేదు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ స్టేటస్ని మీరు చాలా ఈజీగా అక్కడ మీరు మీకు నచ్చిన ఇమేజెస్ పెట్టుకొని చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేయాలనే వీడియోలో మీకు చాలా క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈ ఎడిటింగ్ చేసుకోవాలంటే మన దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అవుతుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, అలాగే మీరు ఈ వీడియోకి సంబంధించిన కొన్ని ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి లింక్స్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ మీరు కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పైన క్రియేట్ న్యూ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 9:16 అని ఉంది కదా, రెండవది, దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి ఎఫెక్ట్ వీడియో ఉంటుంది. సో అది వచ్చేసి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది అనమాట. వైట్ బ్యాక్గ్రౌండ్తో స్ప్లాష్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎడిటింగ్ అని ఉంది కదా, 3 ఆప్షన్, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫోటో డ్యూరేషన్ అని ఉంది కదా, సో దీని దగ్గర మీరు 5 సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లో మీరు రెడ్ మార్క్ ఉంచండి. లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ 4వది స్క్రీన్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. దీన్ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ స్ప్లాష్ ఎఫెక్ట్లోకి మనకు యాడ్ అయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని మనకి ఎంత సైజు కావాలో అంత జూమ్ చేసుకొని మంచిగా దాంట్లో మనకి ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని ఎండింగ్లో రెడ్ మార్క్ ఉంచి రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడనే రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మనం ఇంకో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మళ్ళీ మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి దీన్ని మళ్ళీ ఆ స్ప్లాష్ ఇది ఉంది కదా, సో దాంట్లో మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఫోటో ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు ఈ ఫోటో లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడనే రెడ్ మార్క్ నుంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు నెక్స్ట్ ఇంకో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఆ స్ప్లాష్లో మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీని ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడనే రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలా మీరైతే ఒక టోటల్గా 6 ఫోటోలు అయితే పడతాయి, 6 ఫోటోలను అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా మీరు లాస్ట్ దానికి మాత్రం ఆ ఫోటో లేయర్ని బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంది కదా, సో అది ఎంతవరకు ఉంటే అంతవరకు ఇలా ఇంక్రీజ్ చేసుకోండి లేయర్ని. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చూడండి 6 ఫోటోలు అంటే పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయిపోతాయి. సో తర్వాత మనం ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లిరికల్ వీడియో అయితే ఉంటుంది, సో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే మీకు మంచి యాటిట్యూడ్ సాంగ్తో అయితే ఇచ్చాను లిరికల్ వీడియోని. సో ఇది కనుక మీకు నచ్చకపోతే దీని ప్లేస్లో మీరు మీకు నచ్చిన లిరికల్ వీడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న లిరికల్ వీడియో వచ్చేసి బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో మనకు కలర్ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ బేసిక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు B05 అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది మనకి ఇట్లా మనకు ఆ లిరిక్స్ అనేటివి బ్లాక్ కలర్ పోతాయి అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అనేది మనకు వైట్ కలర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ క్లిక్ చేసి ఇప్పుడు ఈ లిరిక్స్ని ఇక్కడ మనం కొద్దిగా జూమ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి 3వ ఆప్షన్ మల్టిప్లై అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూడండి ఓన్లీ మనకు లిరిక్స్ మాత్రమే యాడ్ అవుతాయి అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఇలా మనం ఈ లిరిక్స్ని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి మంచిగా. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి పార్టికల్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ 4వది స్క్రీన్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి.
ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఇంకో ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఈ ఇమేజ్ అనేది ఎలా ఉండాలంటే ఫుల్ ఫోటో ఉండాలి, అలాగే దానికి బ్యాక్గ్రౌండ్ అనేది ఉండొద్దు అనమాట. మరి మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలి అని తెలియకపోతే ఈ టాపిక్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడండి. ఆ వీడియో లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇలా మీరు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికిలా జరుపుకోండి. తర్వాత ఇక్కడ మనం ఈ ఫోటోని కిందికి అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సైజుని కొంచెం తక్కువ వేసుకొని కిందికి అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్రష్ స్టైల్స్లో మీరు ఇట్లా స్మూత్ బ్రష్ అయితే ఉంటుంది అనమాట, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్లో బ్లాక్ కలర్ని, అలాగే సైజులో మీరు ఫస్ట్ నుంచి మూడో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు మీ కళ్ళ దగ్గర ఇలా డ్రా చేయండి, ఓకేనా. సో ఇలా మీరు డ్రా చేసిన తర్వాత ఈ హ్యాండ్ రైటింగ్ లేయర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అదైతే సెలెక్ట్ అవుతుంది. తర్వాత దీని లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికిలా ఇంక్రీజ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెండ్ బ్యాక్వర్డ్ అని ఉంటుంది, 4 ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేయాలి, ఫేడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ అల్పా ఒపాసిటీ పైన క్లిక్ చేసి దీని యొక్క ఒపాసిటీని మనం కొంచెం తక్కువ చేసుకోవాలి, ఒక 40% అలా సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇప్పుడు మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ తలంచి గుర్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు 0.300 సెకండ్ దగ్గర మీరు రెడ్ మార్క్ని అయితే ఉంచండి. తర్వాత రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని లెఫ్ట్ కన్నట్టుగా మూవ్ చేయండి, వీడియోలో కనిపించకుండా. సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ 5 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ని అయితే ఉంచాలి. ఉంచి ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇమేజ్ ఉంది కదా, సో దీన్ని కొద్దిగా రైట్ కన్నట్టుగా మూవ్ చేయాలి. సో ఇక్కడనే రెడ్ మార్క్ నుంచి హ్యాండ్ రైటింగ్ లేయర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి తాళంచె గుర్తుపైన క్లిక్ చేసి దీన్ని కూడా మన ఫోటోకి తగిన విధంగా మనం రైట్ సైడ్కి మూవ్ చేసాను కదా ఫోటోని, సో దీన్ని కూడా రైట్ సైడ్కి కొద్దిగా మూవ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకు సేమ్ ఉండాలి కదా నీడల్ లాంటివి, సో అందుకే. తర్వాత మళ్ళీ మనం మన ఫోటో పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ ఇంకో 5 సెకండ్స్ గ్యాప్ తీసుకొని ఇక్కడ తాళంచె గుర్తుపైన క్లిక్ చేసి ఒక ప్లస్ ఐకాన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని లెఫ్ట్కి మూవ్ చేయాలి, ఓకేనా. సో లెఫ్ట్కి మూవ్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ రైటింగ్ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడనే రెడ్ మార్క్ నుంచి తాళంచె గుర్తు పైన క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మనం దీన్ని కూడా లెఫ్ట్ కన్నట్టుగా మూవ్ చేయాలన్నమాట. సో ఇలా దాంతోపాటే తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం మన ఫోటో పైన క్లిక్ చేసి తాళంచె గుర్తు పైన క్లిక్ చేసి ఇంకో 5 సెకండ్ల దగ్గర రెడ్ మార్క్ ఉంచాలి. ఉంచిన తర్వాత రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మన ఫోటోని రైట్ కన్నట్టుగా మూవ్ చేయాలి. సో తర్వాత ఇక్కడనే రెడ్ మార్క్ ఉంచాలి. ఉంచిన తర్వాత హ్యాండ్ రైటింగ్ లేయర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి తాళంచె గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి దీన్ని మన ఫోటోతో సహా మన ఫోటో ఎలా అయితే ఉందో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా మీరు ఎవ్రీ 5 సెకండ్స్కి ఇలాగే మీరు లెఫ్ట్కి రైట్కి చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే టోటల్గా ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. రిజల్యూషన్లో మీరు మీకు నచ్చిన క్వాలిటీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రేమ్ రేట్ని 30లో ఉంచుకోవాలి. కింద సేవ్ యాజ్ వీడియో అని ఉంది, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే మనకు కంప్లీట్ అవుతుందో అప్పుడు వీడియో ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.